ముఖ్యమంత్రి గారు మీకు చేతగానప్పుడు, మీకు ఈ పని చేయ చేతగానప్పుడు మీరు ఎందుకు ఈ ఆర్టీసీ కార్మికులకు హామీలు ఇస్తారు? ఎందుకు ఆర్టీసీ రక్తం తాగుతా ఉన్నారు? ఆర్టీసీ పైన దిక్కుమాలిన పథకాలన్నీ పెట్టి ఆర్టీసీని ఎందుకు దివాలా తీయిస్తా ఉన్నారు? తద్వారా కార్మికులను ఎందుకు రోడ్డు పైన వేస్తా ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రిటైర్డ్ కార్మికులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలి. రిటైర్డ్ కార్మికులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిల పైన వడ్డీతో సహా కట్టి వాళ్ళకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయాల్లోకి రాకముందుకు ఉద్యోగంలోకి వచ్చినటువంటి వీళ్ళంతా ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి సందర్భంలో వచ్చే బెనిఫిట్స్ తోని ఈ మిగతా జీవితాన్ని గడపాలనుకుంటున్నటువంటి కార్మికులకు ఇవాళ అది లేకుండా వాళ్ళని మనోవేదన గురి చేసి ఇప్పటికే వందలాది మంది కార్మికులు చనిపోయినటువంటి ఘటన. ఇలాంటి బెనిఫిట్స్ తీసుకోకుండా పైపెచ్చు తెలంగాణ రాష్ట్రంలో మాది కార్మిక సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురి చేస్తా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటుకు కారణమైనటువంటి ఆర్టీసీ కార్మికులకు ఇవాళ నువ్వు ఇస్తున్నటువంటి మర్యాద ఇదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ కార్మికులే లేకపోతే, ఈ కార్మికుల పోరాటమే లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడివి? ఇవాళ వీళ్ళందరి ఆశయాలతోటి, వీళ్ళందరి పోరాటంతో ఇవాళ గద్దెనెక్కినటువంటి మీరు ఇవాళ కార్మికులను ఆదుకుంటాం, ఆర్టీసీని బాగు చేస్తాం, బెనిఫిట్స్ ఇస్తాం అని చెప్తూ రిటైర్మెంట్ బెనిఫిట్సే ఇవ్వకపోగా కార్మికులు దాచుకున్న సొమ్మును దాదాపు 800 కోట్లను ఈ సంస్థ మింగి కూసుంది. కార్మికులకు ఇవ్వకుండా వాళ్ళ ప్రయోజనాలు కాపాడతలేదు. సో కాబట్టి ఆర్టీసీ ఎండి గారు, మీరు ఢిల్లీలో చూసిరు ఒక ఉద్యమం, నిన్న మొన్న జంజీ ఉద్యమం చూసిరు. మరి ఆ పరిస్థితి తెచ్చుకుంటారా ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆర్టీసీ కార్మికులందరం కూడా ఇవాళ ఏడికైతే గాడికైతుంది తేల్చుకోమని చెప్పి మీరు అంటే మాత్రం మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దానికి తయారున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము అడుగుతుంది ఏమన్నా మీ తాత జాగిరి తీసుకొచ్చి ఇవ్వమన్నామా? మీ ఆస్తులు ఏమన్నా పంచి ఇవ్వమన్నామా? లేకపోతే మీ సంస్థలో మీరు అక్రమాలకు పాల్పడి సొమ్ము ఏమన్నా ఇవ్వమని అడుగుతా ఉన్నామా? మేము అడుగుతా ఉంది మా కష్టార్జితం, మేము అడుగుతా ఉంది మేము కూడబెట్టుకున్న సొమ్ము, మేము అడుగుతా ఉంది మా చెమట చుక్కల ద్వారా నిర్మితమైనటువంటి మా ఆలోచనలతో అభివృద్ధి చెందినటువంటి ఆర్టీసీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అడుగుతా ఉన్నాను తప్ప కానీ మీ సొమ్ము ఏమీ అడగట్లేదు. ఇవాళ నేను ఇంకో విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి. ఈ తమ్మిడి ఎట్టి కావాలని ఎవరు డిమాండ్ చేసినా ఎవడన్నా రోడ్ ఎక్కిండా? ఎవరు రోడ్ ఎక్కలేదే. మెట్రో 2వ ఫేజ్ కావాలని ఎవడన్నా రోడ్ ఎక్కిండా? రోడ్ ఎక్కలేదే. మరి రోడ్ ఎక్కిన వాళ్ళ కష్టాలు పట్టించుకోకుండా కమిషన్లు వచ్చే కార్యక్రమాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడతా ఉంటే కార్మికుల ఉసురు తప్పకుండా తగులుతుంది. నిన్ననే ఆడ ఏది లష్కర్ బోనాల కాడ రంగమెక్కినామని చెప్పింది. పోయే కాలం వచ్చింది ప్రభుత్వానికి అని సేమ్ అదే కనిపిస్తా ఉంది. నీ పరిస్థితి చూస్తా ఉంటే ఆర్టీసీతో గోక్కున్నోడు ఎవడు, ఆర్టీసీ తెరుగు పోయినోడు ఎవడు మనగడ సాగించినట్టు చరిత్రలో లేదు. ఆ పరిస్థితి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నాం, మెట్రోను విలీనం చేసుకుంటాం, మెట్రోను విలీనం చేసుకుంటాం అని చెప్తాను. ఎవడన్నా మెట్రో ఉద్యోగం అడిగినాడా విలీనం చేసుకోమని? ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తే దీన్ని చేసుకోవు, దాన్ని విలీనం చేసుకుంటారట. నువ్వు అంత పెద్ద సిపాయివే అయితే నష్టాలలో ఉన్న మెట్రోని పైకి తీసుకొస్తా అంటున్నావు కదా, మరి ఈ ఆర్టీసీని తీసుకురా చూద్దాం. నీవు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మాట ఇచ్చి గద్దెనెక్కితే ఆర్టీసీ కార్మికులు బస్సులు ఎక్కిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయండి ఈసారి అని చెప్పి వీళ్ళందరూ చెప్తే కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉందంటే అది ఆర్టీసీ కార్మికుల రక్తంతో చెమటతో ఉంది తప్ప అందుకోసమే ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కూడా చెప్పదలుచుకున్నాం. సోదరులారా, ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నేను దిక్కుమాలినోడు ఎవరు అడగకపోతుండే, ఎవరు రోడ్ ఎక్కకపోతుండే, దానంతలు అదే వచ్చేది. ఇవాళ ఆర్టీసీకి మాత్రమే డబ్బులు లేవా?
ఆర్టీసీకి మాత్రమే డబ్బులు లేవా? ఉచిత ప్రయాణం ఎందుకు చేయిస్తా అన్నావే పైసలు లేనోనివి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి తీరు సిగు ఏది ఇగరం తప్పిన పీనిగే మోస్టోన్ మీద బయలుకు పోయినట్టుగా ఇగరం తప్పిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను అవమానం చేస్తా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇవాళ ఆర్టీసీ ఆ రోజు సమ్మె చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే సమ్మె చేస్తున్న కార్మికుల దగ్గరికి పోయి సమ్మెకు మద్దతు చేసి అండగా నిలబడి ఆర్టీసీల పక్షాన నిలబడ్డది తీన్మార్ మల్లన్న నిలబడ్డారు. కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో ఎంత వరకైనా తెగిస్తాం, ఎంత వరకైనా కొట్లాడతాం. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే వరకు ఇది ఇంట్రెస్ట్ తో కట్టియాలి. ఇంట్రెస్ట్ తో గత 2015 నుంచి ఈ రోజు వరకు దాదాపు 11 సంవత్సరాల పాటు మీరు బెనిఫిట్స్ అన్నిటినీ మీ దగ్గర పెట్టుకొని మీరు మోసం చేస్తా ఉన్నారు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు అందరు కూడా చెప్తా ఉన్నా, ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చేదాకా మనం జీతాలు తీసుకోకుంటుందాం. మీరు తయారున్నారా? ఇది ఒకటే మాట చెప్తా ఉన్నా, మన భార్య పిల్లలేమో నిమ్మలంగా బతకాలి, వాళ్ళేమో కష్టాలతోని, కడగలతోని, కన్నీళ్లతోటి ఇళ్లలో బతకాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? అందుకోసమే ఆర్టీసీ కార్మిక లోకం శేషభిషలు యూనియన్లు పక్కకు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రిటైర్ అయినటువంటి కార్మికుల బెనిఫిట్స్ కోసం మనం అందరం కూడా దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం. ఈ 1 వీక్ లో మీరు ఆర్టీసీ కార్మికుల బెనిఫిట్స్ ను విడుదల చేస్తేనే మంచిది, లేకపోతే ఆర్టీసీ వర్సెస్ ప్రభుత్వం తేల్చుకునేటువంటి పరిస్థితిని తప్పకుండా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నగా మీ అందరికీ చెప్తా ఉన్న సోదరులారా, మీరెవరు అధైర్యపడకండి. ఈ ప్రభుత్వం ముక్కు బిండి చెవులు బట్టి గల్లా బట్టి వసూలు చేసి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల బెనిఫిట్స్ ను అందించేటువంటి ప్రయత్నం ప్రజాప్రతినిధిగా చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ ఇయ్యకపోతే రేపు మాపు అసెంబ్లీ పెడతా అంటున్నావు, నేనే ఈ కార్మికులందరినీ తీసుకొని అసెంబ్లీకి వస్తా. ఆ పరిస్థితి క్రియేట్ చేసుకోకుండా ఖచ్చితంగా ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి కార్మికుల బెనిఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ముఖ్యమంత్రి గారు నాకు చేత కాదు, ఈ ఆర్టీసీని కాపాడే తెలివి నా దగ్గర లేదు, నేను వాన్నో వీన్నో కాంగ్రెస్ పార్టీలోనో తొక్కుకుంటా పైకి వచ్చినా ఇట్లనే ఆర్టీసీ కూడా దొక్కుతా అనుకుంటే మాత్రం ఇక నీ పదవిని దొక్కుడు తప్పది, నువ్వు రాజీనామా చేసి దిగిపో. 2.5 ఏళ్లలోనే నీ పర్ఫార్మెన్స్ అంతా బయటపడ్డది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కష్టాలు పోతాయి అనుకుంటే కష్టాలు పోకపోగా మీదికెళ్లి కొత్త కష్టాలను సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ 17,000 రిటైర్డ్ కార్మిక కుటుంబాల ఉసురు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది. అట్లా అని చెప్పి వదిలిపెడతామని కాదు, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఆర్టీసీ భవన్ ను కబ్జా పెట్టుకుంటాం, ఈ ఆర్టీసీనే కబ్జా పెట్టుకుంటాం, ఆర్టీసీలోంచి ప్రభుత్వాన్ని నిలగొడతాం. ఆ పరిస్థితి కార్పొరేషన్ గా ఉన్నంత వరకు ఇది కార్మికులదే. నువ్వు ప్రభుత్వంలో విలీనం చేసుకోమంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుంటున్న సిగ్గులేని ముఖ్యమంత్రి ఆ పక్క రాష్ట్రంలో కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. గాడ తీసుకో ఆదర్శం. అది చేతగాక ఈ రాష్ట్ర ప్రభుత్వం దద్దమ్మలాగా వ్యవహరిస్తూ కార్మికుల కన్నీళ్ల కష్టాలకు ఇవాళ ఆజ్యం పోస్తా ఉన్నది. ఇది తప్పకుండా అమ్మా మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి గారు, మీరు ఏం చెప్పిర్రు మీ మేనిఫెస్టోలో, మీరు ఏం మాట్లాడారు మీ మేనిఫెస్టోలో? ఈ ఆర్టీసీ కార్మికులకు ఏ కష్టం రాకుండా ఈ ఆర్టీసీ విధానంలో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తూ వాళ్లకు ఎప్పటికప్పుడు అండగా ఉంటామని చెప్తేనే కదా ఇవాళ మీ ఎంట నడిచింది. మరి ఇలా ఎంతమంది కార్మికులు చస్తే మీకు మేల్కొల్పు వస్తుందో తెలియజేయండి. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజుల లోపల ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ ను బేషరతుగా అందజేయాలి. ఇంట్రెస్ట్ తో కలిపి 2015 నుంచి ఈ వరకు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఇంట్రెస్ట్ తో కలిపి ఇవాళ నువ్వు మెట్రోను కొంటందుకు ఇంట్రెస్ట్ తో తెస్తున్నావు కదా, ఆయనకి ఇంట్రెస్ట్ కడతావు కదా, మరి మేము కూడా ఇంట్రెస్ట్ కే ఇచ్చినాం అనుకోని మాకు ఇచ్చేయి, లేకపోతే మాత్రం తప్పకుండా
అలాగే పెన్షన్లు ఏమైంది పెద్ద ఆయన వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ ని వీళ్ళకి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అలాగే పెన్షన్స్ విషయంలో ఆర్టీసీ కార్మికుడు 30 సంవత్సరాల పాటు ఆ బస్సును దోలుకుంటా టికెట్లను అరుచుకుంటా ఎవడన్నా తాగొచ్చో వర్రిస్తేనో తన్నుల పడుకుంటా యాక్సిడెంట్లు అనుకుంటా రాత్రి పగలనుకుంటా కష్టం చేసినటువంటి కార్మికులకు 30 ఏళ్ల తర్వాత కూడా పెన్షన్ సరిగా లేదు. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు 10 రోజులు డ్యూటీ చేస్తే జీవితకాలం పెన్షన్ ఇచ్చే దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా? ఇలా ఉంటే ఉద్యోగస్తులకు పెన్షన్లు ఉండాలి కానీ రాజకీయ నాయకులకు పెన్షన్లు ఎందుకని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ విషయంలో కూడా అన్యాయం జరుగుతా ఉంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పొన్నం ప్రభాకర్ గారు మీరు తక్షణమే స్పందించి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలను మిత్తితో సహా కల్పించి పెన్షన్ బాధలు కూడా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మొన్న సమ్మె కారణంగా ఇచ్చినటువంటి హామీలలో 1-2 మినహా దేన్ని కూడా అమలు చేయలేదు. మరి అమలు చేయకపోతే ఎవడు అడగడని అనుకుంటున్నారేమో, అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అదే తీన్మార్ మల్లన్న ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పి. అలాగే బడ్జెట్ లో మొన్న 4,360 కోట్ల రూపాయలు ఆర్టీసీ కోసం పెడుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి కేవలం 3,300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసేయడం అంటే దాదాపు 1000 కోట్ల రూపాయల ఆర్టీసీ సొమ్మును ఏ దొంగలు మింగుతా ఉన్నారు, ఎవరెత్తుకపోతా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ గాని తీన్మార్ మల్లన గాని ఎక్కడ రాజీ పడకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి వీళ్ళ కష్టాలు తీర్చడంలో ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఆర్టీసీ పెన్షన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో గాని రిటైర్డ్ కార్మికుల బెనిఫిట్ విషయంలో గాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీళ్ళ ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. నీకు దమ్ముంటే నీ బొమ్మ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు నీ బొమ్మ పెట్టుకొని రేపు పొద్దుగాల ఆర్టీసీ ఎలక్షన్లకు రా, నేను రిటైర్డ్ కార్మికుల బొమ్మతో వస్తా. కారణం ఉంది, మనం మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆగండి ఇప్పుడు సిఐ గారు ఆగండి. నేను నాతో పాటు 5 రిటైర్మెంట్ కార్మికులు నేను లోనికి పోతాం, మిగతా వాళ్ళందరినీ ఇక్కడ ఆపేసుకోవాలి. మాట్లాడండి. నలుగురు 4 మెంబర్స్ ఒక 4 రిటైర్ మంచిగా ఉండాలి, అందరికి సపోర్ట్ ఉండాలి. మాట్లాడండి. సారీ, మళ్ళా మీకు బెనిఫిట్స్ రాకపోయినా మేమే కొట్లాడాలి. మళ్ళా వచ్చింది బాధ. మీకు డిఎల్ కావాలన్నా హెచ్ఆర్ఏ కావాలన్నా మేమే కొట్టాం. కరోనాలో ఏమైంది, పోలీసు వాళ్ళకి సగం జీతం ఇస్తా అంటే అట్లీటర్ అని కొట్లాడినందుకు పోలీసు వాళ్ళు కేసు పెట్టినారు. పోలీసు వాళ్ళకి ఫుల్ జీతాలు ఇవ్వన్నారు. పోలీసు వాళ్ళకి జీతాలు ఇవ్వని నేనే కొట్లాడినా, పోలీసు వాళ్ళు నా మీద కేసు పెట్టినా. కరోనాలా ఇంట్లోకి బయటకు వెళ్ళి చూస్తాడో పోతాడో తెలియదు, రోడ్డు మీద ఉన్నాడా మొత్తం ఇవ్వాలి జీతం అన్నట్టు. పోలీసు వాళ్ళకి జీతాలు ఇవ్వమంటావా నువ్వు అంటే కేసు పెట్టు. పోలీసు వాళ్ళు ఉన్నది అయినా కొట్లాడాలి మరి. అలా మీరు ఈ తెలంగాణలో ఈ రాష్ట్రంలో కింగ్ మీ వల్లనే ఈ రాష్ట్రం కొంచెం భయం భక్తి ఉంటుంది.
మనం ఓట్లు వేసి తీర్పియాలి. ముఖ్యమంత్రి దర్శనం మెల్లగా ఒక ఇబ్బంది లేదు. ఇప్పుడు మన నుంచి ఏం ఆశించిన మల్లన్న గారు మన గురించి వచ్చినందుకు మల్లన్న గారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే యాజమాన్యం మండి వైఖరి మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి రావాల్సిన బకాయిలు వెంటనే రావాల్సిన బకాయిలు వెంటనే రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. బేషరతుగా మాకు రావాల్సిన బకాయిలు వెంటనే మాకు రావాల్సిన బకాయిలు వెంటనే మాకు రావాల్సిన బకాయిలు వెంటనే మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విశ్రాంతి ఉద్యోగుల ఐక్యత విశ్రాంతి ఉద్యోగుల ఐక్యత ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల ఐక్యత మల్లన్న నాయకత్వం మల్లన్న నాయకత్వం టైగర్ మల్లన్న నాయకత్వం టైగర్ మల్లన్న నాయకత్వం టైగర్ మల్లన్న నాయకత్వం పైసలు వెంటనే విడుదల చేయాలి. చేయాలి చేయాలి 2013 బకాయిలు వెంటనే పిఆర్ ఆఫీస్ పంపించాలి. 2013 నుంచి వీళ్లకు రావాల్సిన ఏరియాస్ ఇంత ముందుకు పెద్దన్న చిట్టు రాసుకొచ్చిన పైసలు ఏంటిదంటే ఈ ఏరియాస్ పైసలు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ లో జమ చేయక వీళ్లకు రావాల్సిన పిఎఫ్ తక్కువ వస్తా ఉన్నది. వీళ్ళు ఒకవేళ ఈ ఏరియాస్ వచ్చేది. సార్ కమరంబడి ఇంకొక 5 నిజమైన రిటైర్డ్ మీరు రండి. ఇక ఇతన్ని తీసుకోండి ఇతన్ని తీసుకోండి ఇతన్ని తీసుకోండి. ఈయన తీసుకోండి. ఒక్క సంపత్ నూరా ఒక్క నీరు సార్ రండి సార్ సంపత్ మాట్లాడు. ఇక మిగతా వాళ్ళు ఉండండి. వీళ్ళే కాపు చూడ పైలే రమ్మ ఇంకా వీళ్ళే సార్ వీళ్ళే వచ్చింది సార్ ఇందాక రమ్మ. ఆయన డిఎం గారా రిటైర్డ్ సార్ రండి. కాక మీకు మీరు రిటైర్మెంట్ అయినా మేమే రావాలి కదా మళ్ళా. సంపత్ రమ్మని ఇబ్బంది. మన ఆందోళన కాదుగా పోయేది, అభిప్రాయాన్ని చెప్తాం. ఈ గీలేలే ఇంకా ఆడికి బయటికి ఎవరు వచ్చిర్రు అంత గాలేగా. నమస్కారం. రమ్మన రిటైర్డ్ కార్మికులను రమ్మ రండి. డిఎం గారు రండి. కూర్చోండి వీళ్ళంతా కూర్చోండి. మీకు ఎట్లా సార్ మంచిగా అనిపిస్తుందా వీళ్ళు ఇట్లా తిరుగుతుంటే? కూర్చోరు కూర్చో. ఇట్లా మరి రిటైర్డ్ కార్మికులు ఇట్లా
తిరుగుతుంటే మీకు మంచిగా అనిపిస్తుందా? రేపు మీరు రిటైరే కదా, మీ పరిస్థితి ఏంది? ఆ? లేదు, ఇబ్బందిగా ఉంది, మాకు కూడా కష్టం అనిపిస్తుంది. ఆ. గతంలో ఆల్రెడీ ఒకసారి పెద్ద ధర్నా చేసిరు కూడా. ఉమ్. 3-4 రికమెండేషన్స్ మహేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉమ్. ఇచ్చారు. చూస్తాం. సార్ నేను ఏమంటున్నా, 2014-15 నుంచి రిటైర్ అయ్యి బెనిఫిట్స్ రాక ఇట్లా పాపం ముసలోళ్ళు అయిపోయి ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పెళ్ళి ఏదో ఒకటి చేసుకొని ఇల్లు కట్టుకుందాం అనేటువంటి పరిస్థితి, అది కూడా లేకుండా సావు కూడా సంతోషంగా లేకపోతే ఎట్లా సార్? ఆర్టీసీలో పనిచేస్తే కనీసం చచ్చిపోయేటప్పుడన్నా కనీసం ఇంత తులసి తీర్థం లాంటిది పోస్తారు సార్. మీరు చనిపోయేటప్పుడు ఇంకా చావలేదా అని విషం పోసినట్టు ఉంది కదా అలా పరిస్థితి. నేనైతే మా పాప పెళ్లి చేసేసాను, ఒక 5 లక్షలు అప్పుల వాడు ఇబ్బంది పడుతుంది. దయచేసి కనుకరించండి. 5 లక్షలు అప్పులు సార్ నాకు. మనం ఏంటి సార్ దీని పట్ల ఆర్టీసీ ఏమనుకుంటుంది, యాజమాన్యం ఏమనుకుంటుంది? మీ ముందున్న ఆలోచన ఏంటి సార్ ఈ రిటైర్మెంట్ కార్మికుల బెనిఫిట్స్ విషయంలో? ఎగ్గొడతామని చెప్పండి సార్, లేకపోతే డైరెక్ట్ మేము ఎగ్గొడతామని చెప్పండి, లేకపోతే ఈ భవనం అమ్మిద్దాం. పోయేది ఏముంది, ఇలా కూర్చున్నా కూడా ఏం పెద్దగా పాయిది ఏం లేకుంటుంది. ఈ ఆర్టీసీ భవన్ అమ్మేస్తేనన్నా ఇలా పైసలన్నీ ఇలా వస్తాయేమో చూద్దాం. బాధపడుతున్నారు సార్ ముసలోళ్ళు. ఎండి గారు లేరు, రేపు సాధారణ డిస్కస్ చేస్తాం సార్. మరి కాదు సార్, నేనేమంటున్నా, గంతమంది రిటైర్మెంట్ కార్మికులు రోడ్డు మీద కూర్చొని ఆ ఎండలో వానలో 100% మీరు చెప్పేదానికి నేనేం ఆన్సర్ చేయలేను సార్. దీనికి వేఅవుట్ ఎట్లా అనేది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ వైపు ప్రయత్నం చేస్తాము. యాక్చువల్గా చేద్దాం అనుకునే టైంలోనే డీజిల్ రేట్లు పెరగడము, మొన్న ఒక 11% వేజ్ డివిజన్ రావడము, కాస్త రెవెన్యూ అనుకున్నంత ఆశాజనకంగా లేకపోవడము, దీనికి తోడు ఇంకా కొంత ఏదైనా వేరే ఆలోచనలు చేస్తున్నాము. ఇప్పుడు మన సంస్థకి ఇప్పుడు లేవశాతం అయితే లేవశాతగాని సంస్థకి ఇప్పుడు ఎన్నికలు ఎందుకు సార్ అర్జెంటుగా? ఒక మాట, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆర్టీసీకి యాజమాన్యానికి విలీనం మీద లేదు. విలీనం మీద ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం చూసుకునేది కదా సార్. ఆ పని చేయకపోతే, ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి పెట్టకపోతే, వీళ్ళేమో చనిపోబట్టే ఇప్పటికో 300 మంది 400 మంది చనిపోయాయి. 17,000 మంది రిటైర్ అయిపోయి వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా మీరు వాడుకొని వాళ్ళకి చెందకుండా వాళ్ళకి పెన్షన్స్ తక్కువ వచ్చే విధంగా మీరు ఇలా ఈ కార్యక్రమం చేయడం ఇది తప్పు సార్. ఇది మంచిది కాదు. మీరు సరిదిద్దుకోండి. ఇది చెప్పండి సార్, మీరేం చెప్తారో చెప్పండి. అదే సార్, యాక్చువల్గా అంటే అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది రిటైర్మెంట్ కార్మికులకి. 2017 పే స్కేల్, 2021 పే స్కేల్ ఏరియర్స్ రావాలి, డిఫరెన్స్ ఆఫ్ గ్రాట్యుటీ ఎర్నింగ్ ఏరియర్స్ రావాలి, డిఏ ఏరియర్స్ రావాలి. ఇది డబ్బుల పరంగా. ఇంకపోతే పిఎఫ్ పెన్షన్స్ పరంగా ఘోరంగా ఏంటంటే 2009 పే స్కేల్ మీద ఇప్పుడు మా పెన్షన్ ఫిక్స్ అయింది. అన్యాయం కదా సార్. అప్డేషన్ చేయకపోవడం వల్ల అప్పుడు కూడా డబ్బులు లేటుగా ఇవ్వడం వల్ల వాళ్ళకి కట్టలేదు. ఆ డబ్బులు కట్టలేదని వాళ్ళు అంటారు, ఇచ్చినామని వీళ్ళు అంటారు. అది చేయించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్. ఎందుకంటే ఇది ఒక సపరేట్ పిఎఫ్ ట్రస్ట్ ఉంటుంది. మేము నమ్మకంతో ఉన్నాం. రిటైర్ అయినాక ఇప్పుడు మాకు తెలిసింది మనకు 9లో అయిందని. అంటే కనీసం నాకు 40% పెరుగుతుంది పెన్షన్, అందరికి కూడా అట్లాగే పెరుగుతుంది. సో అది జీవితాంతం వస్తుంది. జీవితాంతం వచ్చేది లాస్ అయినాం. సో దాని మీద ఫోర్స్ లేదు. చూద్దాం అని అంటున్నారు. మూడోది ఏంటంటే మెడికల్ ఫెసిలిటీ మరీ ఘోరంగా. ఏ సంస్థ అయినా ఎవరైనా మెడికల్ ఫెసిలిటీ దాన్ని ఉన్నదాన్ని సార్. ఒకటి ఈ ఆర్టీసీ హాస్పిటల్లో షుగర్ లేని ఆర్టీసీ కార్మికుడు ఉన్నాడా సార్ ఇప్పుడు? అంటే ఆర్టీసీ హాస్పిటల్ అయితే వాళ్ళు చెప్పినంత దారుణంగా అయితే లేదు సార్. 2-3 సంవత్సరాలు మీరు నాకు ఒక నమ్మకం. తార్నాక హాస్పిటల్లో ఒక 5 ఏళ్ల క్రితం ఉండే వాతావరణం వేరు. ఈ రోజున మా వాళ్ళే ఒప్పుకుంటారు చాలామంది. ఎందుకంటే 24/7 ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులో వచ్చినాయి, డయాలసిస్ సెంటర్ అందుబాటులో వచ్చింది, బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది, ఫార్మసీ 24 గంటలు అందుబాటులో వచ్చింది. సో ఈ మెడిసిన్స్ ఈ మధ్య లేకపోవడం అనేది ఒక అంటే ఏదైతే మేము ప్రొక్యూర్మెంట్ యాక్షన్ ఇనిషియేట్ చేసామో సప్లయర్ దగ్గర ప్రాబ్లం వచ్చి ఇరాన్ వార్ దగ్గర అట్లా కొంత ఇష్యూస్ వచ్చి ఒక సప్లై డిలే కావడం వల్ల మళ్ళీ దాన్ని తిరిగి రెస్టోర్. ఇరాన్కి ఎందుకు వస్తాయి సార్? అంటే కొన్ని ఫార్మసీ మెడిసిన్స్ బయట నుంచి వచ్చే ఉన్నాయి. 90% ఫార్మా ఇండియాని ఎక్స్పోర్ట్ చేస్తుంది సార్. అంటే మనం ఏదైతే 10 రూపాయలకు వస్తువు కొన్నామో ఆ 10 రూపాయలకు అమ్మని వాళ్ళు బిల్డింగ్ లేరు. దాని మీద 15 అట్లా అడిగినప్పుడు దానికి మీద నిర్ణయం తీసుకోవడంలో కొంత ఒకటి సార్. ఆర్టీసీ ఇప్పుడు రిటైర్మెంట్ కార్మికులకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడన్నా కనీసం ఆడ
2 నెలలకు షుగర్ టాబ్లెట్స్ అవి ఇచ్చేయండి, ఇప్పుడు 1 నెలకి ఇస్తున్నారట. లేదు, 2 అట్లాంటిది ఏమైనా ఉంటే సరి చేసుకోండి 2 సార్. నెలలకు ఇవ్వడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము చీఫ్. అట్లాంటిది ఏమైనా ఉంటే సరి చేసుకోండి. దాని మీద నిర్ణయం తీసుకున్నాము, 2 నెలలకు ఇస్తాం. రైట్, ఒకటి సార్. ఒకటి రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ రిటైర్మెంట్ కార్మికులకు సంబంధించినటువంటి బెనిఫిట్ విషయంలో ప్రభుత్వం పైన యాజమాన్యం ఎంతో ప్రెజర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, మెగా కృష్ణారెడ్డికి డబ్బులు ఇవ్వడం కోసం 20 తారీఖు నుంచే లెక్కలు చేసి 1 తారీఖు వరకు ఆయన అప్పచెప్తారు. కానీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం దగ్గర అంత చిత్తశుద్ధి లేదు ఈ యాజమాన్యం దగ్గర అని చెప్పి బయట కార్మికులు చెప్తున్నటువంటి మాట అది. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి సార్. ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనేది డిసైడ్ చేసుకోండి. మీరు చేయకుండా ఇంకా వాళ్ళు అట్లే ఓరిపోతారు అంటే రేపు మీరు మా దాంట్లో ఒకరే కదా సార్. రేపు రిటైర్ అయిన తర్వాత మీరు కూడా బస్ భవన్ ముంగడికి రావాల్సిందే, మిమ్మల్ని లోపలికి రానియరు. మీరు మళ్ళీ ఇంకో అధికారి దగ్గరకు వచ్చి మాట్లాడదాం, మళ్ళీ వేదన చెప్తున్నామన్నా ఇదే పరిస్థితి. ఇప్పుడు అదే డిస్కస్ చేస్తున్నారు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మరి ఇంత దారుణంగా ఉంటే ఎట్లా సార్? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది సార్. ఇది సార్ ఇప్పుడు కార్మికుడు బస్ కింద పడి ఇప్పుడు పైసలు విషయం అది మనం జరిగితే మీరు బిల్లు అందరూ బిల్లు ఆవేశం లేదు సార్. ఆవేదనతో ఉన్నారు, మీరు అర్థం చేసుకోండి సార్. సార్ పోలీసులు లాగేపటికే లేకపోతే మీరు బ్లేమ్ అవుతారు, డిపార్ట్మెంట్ బ్లేమ్, అందరు బ్లేమ్ అవుతారు సార్. గిరిమేష్ చూద్దాం, రేపు సార్ రాగానే ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు ఒకసారి మాట్లాడండి. సో ఒక విషయం కూడా చెప్పండి సార్, ఎందుకంటే ఇది కార్మికుల అంశమే కాదు, ఆర్టీసీ ఉన్నదా ఆగమైపోయిందా అనేది కూడా ప్రజలకు చెప్తే ప్రజలు కూడా ఒక అంచనాకు వస్తారు, ఉన్నదా పోయిందా అనేది. ఇది ఇంకా బతుకుందని అనుకుంటారు జనం అంతా బయట. అయిపోయింది ఇది 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 ఏది దింపుడు గలెం కాడు ఉందన్న సంగతి ఇప్పుడు అర్థమవుతుంది దీని లోతుపాతులు చూస్తూ ఉంటే. 10-12 ఏళ్ళ నుంచి మనం రిటైర్మెంట్ కార్మికుల బెనిఫిట్స్ ఇస్తలేమంటే ఏమన్నా ఉన్నదా ఈ భూమి మీద? ఏమన్నా ఏ సంస్థలో ఉన్నదా ఇట్లా? ఒక ఆర్టీసీలో తప్ప, అంటే బకాయిల విషయంలో తప్ప మిగిలిన విధంగా ఆర్టీసీ పురోగతిలో ఉందని చెప్పొచ్చు. ఈ దొంగలు కాదు దొడ్లకు రాదా? అట్లా అంటే ఏం లాభం సార్? ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అనేది చాలా రోజులుగా జరుగుతున్న విషయం. ఇది దాన్ని పక్క పెడితే కొత్త డిపోలు కావచ్చు, కొత్త బస్సులు కావచ్చు, కొత్త రూట్ల విషయంలో తార్నాక హాస్పిటల్ సదుపాయాలు పెంచడంలో కానీ మీరు నిన్నే రిజల్ట్స్ చూశారు. 1000 మంది డ్రైవర్లు, ఒక 1000 మంది రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. అర్హులు దొరక కూడా కొన్ని మిగిలిపోయినట్టు. అంటే రిక్రూట్మెంటే లేని రోజుల నుంచి అటువంటిది ఈ రోజున 4500 మంది రిక్రూట్మెంట్ కావాల్సిన యాక్షన్ ఇనిషియేట్ చేసారు. 2000 మంది సెలెక్ట్ అయ్యిండ్రు. సూపర్వైజర్స్ రిక్రూట్మెంట్ కూడా జరిగిపోయింది. 200 ఊపర్ షేర్వాన్ అయితే పర్ఫెక్ట్. ఇవన్నీ కూడా అంటే జరుగుతున్నాయి. 3000 బస్సులు కొత్తగా కొనడము, కొత్త డిపోలు కట్టడము, బస్ స్టేషన్స్ కట్టడము, సౌకర్యాలు పెంచడము, తార్నాక హాస్పిటల్లో సదుపాయాలు పెంచడం అనేది జరిగింది. సో ఈ ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ బాకీ విషయంలో మాత్రం ఇబ్బందికరంగా ఉంది. కాదు సార్, హై ప్రియారిటీ ఇవ్వాల్సింది రిటైర్మెంట్ కార్మికులకి ఇవ్వాలి. రిటైర్మెంట్ ఎంప్లాయీకి హై ప్రియారిటీ ఇవ్వకుండా వాళ్ళ రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మిగతాదంతా జరుగుతుంది. ఇదొకటి అంటే దాదాపు ఎన్ని వందల కోట్లు సార్ ఇవ్వాల్సిన? ఒక్కొక్కరు 37 ఏళ్ళు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి సార్ బకాయిలు. మరి ఒక్కసారి టికెట్ తీసుకోకుండా బస్సు ఎక్కితేనేమో మీరు వాడిని పట్టుకొని ఇంకేదో ఫైన్ వేసి చేస్తారు. మరి మిమ్మల్ని ఏం చేయాలి సార్ జనం ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే? మానవ హక్కుల ఉల్లంఘన సార్. 300 మంది చావుకు కారణం సార్. మీ మీద కేసులు పెట్టాలి సార్, మిమ్మల్ని లోపటేయాలి, జైలు వేయాలి, మిమ్మల్ని బయటికి వెళ్ళనియొద్దు, మిమ్మల్ని ఈ అరాస్పాట పెట్టాలి ఈ భవన్ ఎప్పుడో. అట్లెట్లా చేస్తారు సార్? అన్యాయం కదా ఇది. మీరు ఒకసారి వాళ్ళ పక్షాన్ని వాళ్ళ వైపు కూర్చొని ఆలోచించండి సార్. మీ జీవితాలు కూడా అవే కదా సార్. ఒక్క రోజులో జరిగేది కాదు, 2 నెలల్లో 3 ఏళ్ళు. మరి ఎట్లా చేద్దాం సార్? ఇట్లా మేము ప్రతిసారి వాళ్ళు ఆందోళన చేయడం. ఇది వచ్చింది 2 ఏళ్ళలో ఈ సమస్య పుట్టింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పుట్టిన సమస్య అయితే కాదు కదా. ఇది కార్మికుల వైపు నుంచి పుట్టిందా సార్, యాజమాన్యం వైపు నుంచి? యాజమాన్య కార్మికులు అని చెప్పట్లేదు. సమస్య అనేది దీర్ఘకాలంగా ఉన్న సమస్య, దశాబ్ద కాలంగా ఉన్న సమస్య. మరి పరిష్కారం ఎవరు చెప్పాలి? కష్టపడ్డాం సార్, మా కష్టం ఇది బాబు. వాళ్ళు అడుగుతుంది 100% మనందరం 100% వాస్తవం మీరు చెప్పేది కాదనట్లేదు. ఆర్టీసీలో పనిచేసిన ప్రతి ఒక్కరం కూడా శ్రమ చేసినాం కాబట్టి ఈ రోజు సంస్థ ఉంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గత 8 నెలల నుంచి ఏ మాత్రం కదలిక లేదు, ఒక్కరికి కూడా పేమెంట్లు 8 నెలలు అయింది. ఏ పేమెంట్ లేదు సార్. మీరు మీ ఎండి గారు కూడా లేరు. ఎండి గారు లేరు సార్. రేపు మార్నింగ్ రాగానే డెఫినెట్ గా ఇందాక మీరు చెప్పండి సార్. ఒక మాట చెప్తున్నా,
ఒక వారం రోజులలో వాళ్ళ బెనిఫిట్స్ విత్ ఇంట్రెస్ట్ తోటి ఇవ్వండి సార్. ఒక ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ సావైనా కనీసం నిమ్మలంగా చనిపోనివ్వండి. ఆ పరిస్థితి మీరు ఆ వాతావరణం క్రియేట్ చేయండి. లేదు మేము మీ ఇట్లనే మొండికి పోతామని అంటే ఆర్టీసీని అమ్మేస్తాం సార్. మేము జనం అమ్మేసుకుంటాం. చెప్తారు సార్. ఆ పరిస్థితి రేపు మీ కుర్చీలు కూడా ఉంటాయి ఇక్కడ. మరి మీరు కూర్చుంటాను కూడా కుర్చీలు ఇవి కూడా అర్రాస్ పాట పెట్టి అమ్ముతాం. డిస్కస్ చేసి చెప్పండి. గేటు కూడా అక్కడ ఉంది సార్. గేటు దిగి నడుచుకుంటూ రావాలంటే ముసలోళ్ళు ఒక చిన్న గేట్ పెట్టాను సార్ ప్లీజ్. వీల్ గేట్ ఇంకెన్ని రోజులు తిరుగుతావు గేట్లు పెట్టుకొని? నేను దరఖాస్తు కూడా పెట్టాను సార్. వీల్ గేట్ అన్న, ఒక వీల్ గేట్ పెట్టేస్తే ఎవరైనా పని మీద వచ్చేటోళ్ళు ఆడ దిగి ఇట్లా వచ్చి ఇట్లా రావాలి సార్. ఇబ్బంది అవుతుంది. అంటే ముసలోళ్ళు సార్ అంటాడు మాటి రావాల్సిన అవసరం లేకుండా పనులు చేయంటారు. ఎప్పుడైనా పని పడితే రానికి సార్. ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఉంది అక్కడ ఎంట్రెన్స్ ఉంది కదా. నేను ఓకే సార్, నాకు పనులే. నాకంటే కొద్దిగా సార్ వీల్ గేట్ పెట్టాను. పెట్టిద్దాం గేటు. ఈ గేటు తలగబెట్ట జరాగు కాదు, గులగొట్టి పెడితే పెడదాం. కానీ నేనేమంటున్నా సార్, ఈ బెనిఫిట్స్ విషయంలో జర సీరియస్గా మీరు స్పందించండి. లేకపోతే కార్మికులు చచ్చిపోతున్నారు. వాళ్ళు చనిపోవడం మీకు మంచిది కాదు. వాళ్ళు అట్లా మాకు రాకపోయా, బెనిఫిట్స్ రాకపోయా, బిడ్డ ఆనే ఉండే, ఇల్లు ఇన్నే ఉండే, అప్లోడ్ ఆనే ఉండే అని అవస్థపడుతూ చనిపోవడం అనేది మంచిది కాదు సార్. మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు ఎండి గారితో మాట్లాడండి. మీ సంబంధిత శాఖ మంత్రి గారితో నేను కూడా మాట్లాడతాను. ప్రభుత్వం దృష్టికి నా వైపు నుంచి కూడా తీసుకుపోతాను. మనం అందరం కలిసి రిటైర్మెంట్ కార్మికులకు న్యాయం చేసే కార్యక్రమం చేయాలి సార్. మీ వంతు బాధ్యతగా మీరు చేయండి. లేకపోతే ఇంకొక ఏడాది 2 ఏళ్ల తర్వాత మీరు కూడా మా దిక్కు వస్తారు. గంతే. మీరు ఒక్క నెల ఇబ్బంది పడ్డ మాట వాస్తవము. దాని తర్వాత మెడిసిన్స్ లోకల్ పర్చేజ్ చేసి రేట్ వేరియేషన్ కానీ తెప్పించినాము. ఇంకా ఇంకేమైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా పరిశీలిస్తాము. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా 2 నెలలకు సరిపోయిన మంది ఇచ్చినాము. ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చినాము. ఒకటేసారి దాన్ని 2 నెలలకు రెస్టోర్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దశలవారీగా చేసుకుంటా పోతారు. ఇంకో 2 వారాలు ఓపిక పట్టండి. దాని తర్వాత కూడా సమస్య ఉంటే అది బోర్డు మీటింగ్ లో పెడతాం. మేము ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వరకు రావాల్సి వస్తుంది. మాకు ఇప్పుడు ఏదైతే మహిళలకు ఏదైతే రిజర్వేషన్ వస్తుంది కదా సార్, మేము నిలబడి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేప్పుడు మేము 69 సంవత్సరాలు సూపర్ లగ్జరీ కావాలని మీ ద్వారా మేము అన్న ద్వారా ఈ ద్వారా మేము కోరుకుంటాం. ఇద్దరు భార్య భర్తలు అండి. నేను 69 సంవత్సరాలు ఉంటాను సార్. నేను 32 సంవత్సరాలు డిపార్ట్మెంట్ కోరుకునే చిన్న విషయం కదా సార్. ఎప్పటికీ ట్రావెలింగ్ చేయం. ఇవి చిన్న చిన్న విషయాలే కదా సార్. ఇది చేద్దాం రండి, సార్తో మాట్లాడి చేద్దాం. ఇది మీ దయ. మీరు అనుకుంటే మళ్ళీ అనుకుంటే ఇది 2 సార్. మా భార్య భర్త మేము ఎక్కడ సిగ్గలేదు. మేము 69 సంవత్సరాలు, నేను 69 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఆర్టీసీ చేసి 2 మాటలన్నా తిరుపతి పోయాను. నా పిల్లగానే తర్వాత నేను మా డ్యూటీకే అంకితమైన. అటువంటి కొన్ని ప్రాబ్లమ్ సార్. ఓకే, మీరు అనుకుంటే అయిపోతుంది. ఇంకోటి గ్రూప్ కూడా కొంచెం ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. చాలా మంది మేము చెప్తామంటే మాకు డబ్బులు వస్తలేవు, మీరు వద్దు వేరే బస్సులో రండి అని చెప్తున్నారు. ఒక్కటి సార్, ఇది సార్ పెద్దాయన సార్, ఇది మేము ఈ సంస్థ పట్ల మీ పట్ల ఉన్న గౌరవంతో మీ ముందు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది చెయ్యండి త్వరగా. దీన్ని వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్తున్నాం సార్. మీరు ఒక వారం రోజుల్లో దీనిపైన ఎలాంటి యాక్షన్ చేయకపోతే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మళ్ళొక ఉద్యమాన్ని తీసుకొస్తాం సార్. ఢిల్లీలో అయిన జన్జీ ఉద్యమం టైప్లో ఉంటుంది ఇది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆర్టీసీ భద్రం కావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ.